అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు, నన్ను ఆలోచింపచేశాయి, ఇంకా కొన్ని విషయాల్లో క్లారిటీ తెచ్చుకోవడానికి హెల్ప్ అయ్యాయి. అలానే నేను ఇచ్చే ఆన్సర్స్ కూడా చాలా మందికి హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో వీళ్ళని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను. బట్ కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే డీటెయిల్డ్గా వాటి మీద వీడియోస్ చేస్తే బెటర్ అని అనిపించింది. అలానే కొన్ని క్వశ్చన్స్ నేను ఆల్రెడీ మాట్లాడాను ఆ టాపిక్స్ గురించి. సో ఆ వీడియోస్ లింక్స్ అయితే మీకు పర్సనల్గా రిప్లై చేస్తాను. అండ్ ఇంకెవరైనా క్వశ్చన్స్ కనుక పొరపాటుగా మిస్ అయి ఉంటే దయచేసి ఏమీ అనుకోవద్దు. అలానే నేను ఇచ్చే ఆన్సర్స్ అన్నీ కూడా మంచి థాట్స్ అండ్ ఐడియాస్గా చూడండి, ఒక ఫ్రెండ్లీ సెషన్ లాగా చూడండి. మీకు నచ్చి హెల్ప్ అవుతుంది అనిపిస్తే తీసుకోండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మీరు ఒక మంచి కాఫీయో టీయో తెచ్చుకొని హ్యాపీగా చూసేయండి వీడియో. లేదంటే మీరు ఎప్పుడు చెప్తారు కదా పనులు చేసుకుంటూ మీ వీడియోసే వింటాము అని, అలాగే ఏదైనా మంచి పని చేసుకుంటూ కూడా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అక్క మార్నింగ్ అయిన దగ్గర నుండి ప్రతిదీ హస్బెండ్ పర్మిషన్ పై ఆధారపడి ఉంది లైఫ్. సో దాని నుండి బయటికి వచ్చి ఒక హ్యాపీ ఇండిపెండెంట్ ఉమెన్గా అన్ని పనులు తనపై ఆధారపడకుండా ఇల్లు, ఆఫీస్, సెల్ఫ్ కేర్ ఎలా డీల్ చేసుకోవాలి చెప్పక్క ఈజీ వేలో అంటున్నారు. యాక్చువల్గా ఇంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ని ఈజీ వేలో చెప్పండి అని చాలా ఈజీగా అడిగారు అని అనిపించింది. కానీ ఈ క్వశ్చన్ గురించి ఆలోచిస్తే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాత్రం నాకు చెప్పాలనిపించింది అనమాట. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాయింట్ చెప్పే ముందు మన సొసైటీలో ఒక కండిషనింగ్ అయితే జరిగిపోయిందంటే, మన చిన్నప్పుడు కానీ మన పాత జనరేషన్స్ నుంచి కానీ, అదేంటంటే ఆడపిల్లలంటే అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే వాళ్ళు ఏదైనా పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి. కానీ ఇలాంటి మైండ్ సెట్ నుంచి ఫస్ట్ మనం బయటికి రావాలి. అంటే ఏదైనా పర్మిషన్ అడగడం కాదు, మనం ఏం చేయాలనుకుంటున్నామో అది ఇన్ఫార్మ్ చేయాలి అని. ఇప్పుడు నేను ఈ పని చేయొచ్చా అని అడగడం కాకుండా, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను అని ఇన్ఫార్మ్ చేయడం మనం స్టార్ట్ చేయాలి. అండ్ నేను చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, లైక్ ఒకేసారి పెద్ద డెసిషన్స్ అని నేను అనట్లేదు, అట్లీస్ట్ చిన్న చిన్న డెసిషన్స్ అయినా మనం తీసుకోవడం మనం ప్రాక్టీస్ చేయాలి. మనం ఇలా డెసిషన్స్ తీసుకోవడం ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి ఆ డెసిషన్ మేకింగ్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం ప్రతిదీ ఏంటంటే ఒక వ్యాలిడేషన్ కోసం చూస్తూ ఉంటాము. అంటే ఇప్పుడు ఒక డెసిషన్ ఒక ఉమెన్ తీసుకోవాలి అంటే, నేను ప్రాక్టికల్గా కూడా చాలా అబ్జర్వ్ చేశాను. ఒక డెసిషన్ తీసుకోవాలంటే లైక్ అందరినీ అడుగుతాం, ఇది నీకు ఓకేనా, ఇలా చేద్దాం అనుకుంటున్నా, పర్లేదా, ఏంటి ఓకేనా, పర్లేదా ఏంటి అని అందరినీ అడుగుతూ ఉంటాం. ఒక వ్యాలిడేషన్ కోసమో లేకపోతే ఒక అప్రూవల్ కోసమో చూస్తూ ఉంటాము. బట్ ఆ ప్రాసెస్లో అసలు మనకి ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, మనకి ఏది కరెక్ట్ అనిపిస్తుంది అని ఆలోచించడం మర్చిపోతున్నాం. మనకు సంబంధించిన విషయాల్లో మనం కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి, వాటిని ధైర్యంగా చెప్పాలి. అంటే తర్వాత అది ఏమవుతుంది, ఒక డిస్కషన్ జరుగుతుందా లేకపోతే ఎగ్జిక్యూట్ అవుతుందా అవ్వదా అనేది వేరే విషయం. బట్ వేరే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తూ కూర్చోకుండా అసలు ఏది మనకి కరెక్ట్, నాకు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, ఈ సిచ్యువేషన్లో నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, ఇలాంటి డైలాగ్స్ మన నోటి నుంచి బయటికి రావాలి. మనం ముందే అనేసుకుంటాం, మా హస్బెండ్ సపోర్ట్ చేయరు, ఆయన ఊరుకోరు అని చెప్పి. కానీ ఎవరికి తెలుసు, మేబీ మనం ఇలా స్ట్రాంగ్గా చెప్తే ఒప్పుకుంటారేమో, వీ డోంట్ నో. అట్లీస్ట్ మన తర్వాత ఏమవుతుందో తర్వాత సంగతి. అట్లీస్ట్ మనము బయటకు వచ్చి ఇలా మన ఒపీనియన్స్ మనం డిసైడ్ అవ్వాలి, ఏది నాకు కరెక్ట్, ఏది బాగుంది, ఏది చెయ్యాలి అని చెప్పి. అలా అనుకుని ఇలా ఎక్స్ప్రెస్ చేయడం మనం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. అండ్ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు కొన్ని రాంగ్ డెసిషన్స్ కూడా అవుతాయి. అలాంటప్పుడు మనల్ని మనం తిట్టేసుకుని డీలా పడిపోక్కర్లేదు. చాలా డెసిషన్స్ తీసుకునే చాలా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కూడా ఒక్కొక్కసారి రాంగ్ డెసిషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. కొన్ని మన కంట్రోల్లో ఉండవు కాబట్టి. సో అలాంటివి లైట్ తీసుకుని ఇట్స్ ఓకే, ఈ డెసిషన్ రాంగ్ అయింది, ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్తో ఈ డెసిషన్ తీసుకున్నాను, బట్ అప్పుడు రాంగ్ అయింది, దీని గురించి మనం ఫర్దర్గా ఏదో నేర్చుకుంటాము, నెక్స్ట్ టైం చూద్దాము అని అనుకోవడమే. సో మిమ్మల్ని మీరు నమ్మండి, చిన్న చిన్న నిర్ణయాలతో మొదలు పెట్టండి. ఆ చిన్న అడుగులే మీ ఇండిపెండెన్స్ని బిల్డ్ చేస్తాయి. ముందుగా మీ మనసుకి క్లారిటీ ఇవ్వండి, తర్వాత అదే క్లారిటీని కామ్గా కమ్యూనికేట్ చేయండి. ఇది హస్బెండ్ని డిస్రెస్పెక్ట్ చేయడం కాదు, ఫ్యామిలీని ఇగ్నోర్ చేయడం కాదు, మన లైఫ్ మీద మన డెసిషన్ పవర్ని గుర్తించడం. నెక్స్ట్ ఇంకొకరు సిమిలర్ క్వశ్చన్ అడిగారు. అదేంటంటే, హాయ్ స్వప్న గారు, ఒక ఉమెన్ ఫ్రీడమ్ ఇచ్చుకుంటూ హ్యాపీగా ఎలా ఉండాలో, ఓవర్ థింక్ చేయకుండా స్ట్రాంగ్గా ఆడపిల్లని ఎలా పెంచాలో చెప్పండి అని అన్నారు. సో ఫ్రీడమ్ గురించి అయితే ఇందాక మాట్లాడుకున్నాం కదా. అండ్ ఓవర్ థింక్ చేయడం గురించి, యూజువల్గా మనం చాలా ఓవర్ థింక్ చేస్తాము. ఎందుకంటే నేనేమన్నా రాంగ్ చేస్తున్నానా, లేకపోతే అందరూ ఏమనుకుంటారు, ఫెయిల్ అయితే ఏమవుతుంది అని చెప్పి. బట్ ఓవర్ థింకింగ్ విషయంలో 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు వచ్చే ప్రతి ఆలోచనకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలానే మనం కంట్రోల్ చేయగలిగిన విషయాల మీదే ఫోకస్ చేయాలి. అండ్ ఇంకోటి వచ్చి,
ఇంకా ఓవర్ థింకింగ్లోనే ఉండిపోకుండా ఏదో ఒక చిన్న యాక్షన్ తీసుకోవాలి. ఆ చిన్న యాక్షన్ తీసుకుంటే మనం ఆ థింకింగ్లోంచి బయటకు వస్తాము, ఇంకా మనకు కూడా ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది ముందుకెళ్ళడానికి. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఓవర్ థింకింగ్. అండ్ ఆడపిల్లని స్ట్రాంగ్గా ఎలా పెంచాలి అంటే నా ఫీలింగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ స్ట్రాంగ్గా ఉండాలి. మదర్ స్ట్రాంగ్గా ఉంటే అంటే ఆమెను ఎలా ట్రీట్ చేసుకుంటుంది, ఆమె అన్ని విషయాలను ఎలా చూస్తుంది, మిస్టేక్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేసుకుంటుంది, తన అవసరాలని తన ఒపీనియన్స్ని ఎలా కమ్యూనికేట్ చేస్తుంది, ఇలాంటివి మదర్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు. సో అక్కడ మనం స్ట్రాంగ్గా ఉండాలి. అలానే ఈ సొసైటీలో ఆడపిల్లలకి చాలామంది అడ్జస్ట్ అవ్వాలి, లేకపోతే నీ ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయకూడదు, కొన్ని దాచుకోవాలి, ఇలాంటివి చాలామంది చెప్తూ ఉంటారు. బట్ మదర్గా మనం నేర్పించాల్సింది ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ని బట్టి అవసరమైనప్పుడు క్వశ్చన్ చేయడం నేర్పించాలి. అలానే మన అవసరాలు ఒపీనియన్స్ ఏమైనా ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేయడం నేర్పించాలి. ఇక్కడ నేను అసలు అడ్జస్ట్ అవ్వకూడదు అలాంటివి చెప్పట్లేదు. సిచ్యువేషన్ బట్టి ఫ్యామిలీ కోసం తప్పకుండా అడ్జస్ట్ అవ్వాలి. బట్ ప్రతిసారి ఆడపిల్లే అడ్జస్ట్ అవ్వక్కర్లేదు. ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి అడ్జస్ట్ అవ్వాలి. బట్ మనమే ఫస్ట్ టైం మనం అడ్జస్ట్ అయిపోవాలి అని డిసైడ్ అవ్వకుండా అక్కడ సిచ్యువేషన్ బట్టి కోఆర్డినేట్ చేసుకుని ఎవరు ఎంతవరకు అడ్జస్ట్ అవ్వాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. సో యాజ్ ఏ మదర్గా మనం పిల్లలకి నేర్పించాల్సినవి అవి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, వాట్ ఈస్ వన్ హ్యాబిట్ ఆర్ బిలీఫ్ యూ హ్యాడ్ ఎర్లియర్ ఇన్ లైఫ్ బట్ యూ కాన్షియస్లీ చేంజ్డ్ ఆర్ అన్లర్న్డ్ అండ్ హౌ డిడ్ ఇట్ హెల్ప్ ఆర్ చేంజ్ యువర్ ఎవ్రీడే లైఫ్? అంటే మీకు ఇంతకు ముందు ఒక అలవాటుని కానీ నమ్మకాన్ని కానీ కాన్షియస్గా మార్చుకున్నది ఏంటి, అండ్ దానివల్ల మీ ఎవ్రీడే లైఫ్ ఎలా ఈజీ అయింది అని అడుగుతున్నారు. చాలా మంచి క్వశ్చన్. యాక్చువల్గా చాలా ఆలోచించాను ఈ క్వశ్చన్ని బేస్ చేసుకొని. అలాంటివి చాలా ఉన్నాయి. బట్ రీసెంట్గా ఒకటి చెప్పాలి అంటే, జనరల్గా మనం ఏంటంటే ఇప్పుడు మనం పెరిగిన విధానంని బట్టి ఇది రైట్ ఇది రాంగ్ అని మనకి కొన్ని నమ్మకాలు ఫామ్ అవుతాయి. అలానే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఒకవేళ ఎవరైనా సరే దాని ప్రకారం లేకపోతే వెంటనే మన అవతల వాళ్ళని జడ్జ్ చేసి అదేంటి అలా ఉంటారు ఇలా ఉంటారనో, లేకపోతే అలా ఉండకు ఇలా ఉండాలి అని చెప్పి అవతల వాళ్ళని మార్చడం, వాళ్ళకి సలహాలు ఇవ్వడం, లేకపోతే బాగా మార్చాలి అని ట్రై చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటాము. బట్ ఇది చాలా రాంగ్ అని నేను చాలా గ్రాడ్యువల్గా తెలుసుకున్నాను. అట్లీస్ట్ అన్ని విషయాల్లో అన్నాను కానీ కొన్ని చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నప్పుడు అండ్ వాటి వల్ల మనకి పెద్ద ఇబ్బంది లేదు అన్నప్పుడు వాటిని లైట్ తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ అవతల వాళ్ళని కూడా వాళ్ళ లైఫ్ని వాళ్ళకి నచ్చినట్టుగా బతికేలాగా మనం స్పేస్ ఇచ్చినట్టు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా హస్బెండ్ ఎవ్రీ వీకెండ్ లైక్ మార్నింగ్ లెగంగానే టీవీ పెడతారనమాట. అప్పుడు నాకు కిచెన్లో ఉన్నప్పుడు ఆయన టీవీ పెట్టినప్పుడు నాకు అనిపిస్తుంది, ఎందుకు ఇంత పొద్దున్నే టీవీ పెడతారు, అదొకటి ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది అనమాట, ఒక ఇరిటేషన్ లాగా. ఎందుకు పొద్దున్నే కాస్త బ్రేక్ఫాస్ట్ చేసి నిదానంగా పెట్టుకోవచ్చు కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే అదొక అన్ప్రొడక్టివ్ థింగ్ అనేది నా ఒపీనియన్, పొద్దున్నే టీవీ చూడడం అనేది. కానీ నేను స్లోగా రియలైజ్ అయ్యాను, మేబీ తనకు అది రిలాక్సేషన్ ఏమో, మేబీ తన ఎక్స్పీరియన్స్లో అది తను కోరుకుంటున్నారు కదా. ఇప్పుడు అంత పెద్ద ప్రాబ్లం ఏమి వచ్చేయలేదు కదా మార్నింగ్ టీవీ చూడడం వల్ల. నేను ఎందుకు అనవసరంగా దాని గురించి ఆలోచించడం, మళ్ళీ తనతో అనడం ఇవన్నీ. సో అలాంటి చిన్న చిన్నవి వదిలేయచ్చు అని నేను ఫీల్ అయ్యాను అనమాట. అండ్ ఎస్పెషల్లీ పిల్లల విషయంలో మనం చాలా చాలా పట్టుకుంటాము. అంటే మనకి ఏ హ్యాబిట్ కరెక్ట్, లేకపోతే ఇలా ఉండడం కరెక్ట్ అని స్ట్రాంగ్గా అనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా అదే ఫాలో అవ్వాలి అని అనుకుంటాము. బట్ పిల్లలు ఎంత మన పొట్టలోంచి వచ్చినా కానీ మనం ఒక డిఫరెంట్ పర్సన్, వాళ్ళు ఒక డిఫరెంట్ పర్సన్. అఫ్కోర్స్ కొన్ని పోలికలు కొన్ని కలుస్తాయి, బట్ స్టిల్ మనం ఫీల్ అయ్యే ప్రతి ఫీలింగ్ వాళ్ళు అదే ఫీల్ అవ్వాలని లేదు, మనకి వచ్చే ఎక్స్పీరియన్స్ కూడా అదే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉండాలని లేదు. సో కొన్ని విషయాలు లైట్ తీసుకోవాలంటే డెఫినెట్గా పిల్లల్ని మనం గైడ్ చేయాలి మంచి వైపు, బట్ ప్రతిదీ కాకుండా కొన్ని వదిలేయాలి అని నేను అనుకుంటున్నా. సో బేసికల్లీ మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అవతల వాళ్ళు లేకపోతే వాళ్ళని జడ్జ్ చేసి వాళ్ళు మారాలనుకోవడం, వాళ్ళని మార్చడానికి ట్రై చేయడం అనేది కరెక్ట్ కాదు. అలా వదిలేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ముందు మనకి మెంటల్ ఓవర్లోడ్ తగ్గుతుంది. వాళ్ళు ఏంటి అలా ఉన్నారు, ఇలా ఉంటారేంటి, ఈ మైండ్లో థాట్స్ రన్ అవ్వడం కానీ, వేరే వాళ్ళకు చెప్తూ ఉంటాం వీటి గురించి. ఒకవేళ మనం వాళ్ళని మార్చాలి అని ట్రై చేస్తే కూడా మనకి ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా ఒక పెద్ద నసలాగా ఉంటాం మనం. సో ఇలాంటివి కొన్ని వదిలేస్తే అటు మనతో ఉండే వాళ్ళకి కొంచెం హాయిగా ఉంటుంది, మనకి హాయిగా ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ స్టే హానెస్ట్ అండ్ రియల్ ఇన్ వరల్డ్ వేర్ సోషల్ మీడియా ఆఫెన్ పుషెస్ పర్ఫెక్షన్? అంటే ఎప్పుడు పర్ఫెక్షన్ వైపు పుష్ చేసే ఈ సోషల్ మీడియాలో మీరు హానెస్ట్ అండ్ రియల్గా ఎలా ఉండగలిగారు అని. నిజం చెప్పాలంటే హానెస్ట్గా రియల్గా ఉండడం అనేది చాలా ఈజీ.
ఎందుకంటే మనం కానిది మనం చూపించుకోవడం, లేకపోతే పర్ఫెక్ట్గా చూపించాలి అనుకోవడం కష్టం. అండ్ అది పక్కన పెడితే నేను ఈ ఛానల్ పెట్టింది నన్ను నేను ఏదో గొప్పగా చూపించుకోవాలనో, లేకపోతే ఏదో లేనిది చాలా పర్ఫెక్ట్గా చూపించాలనో కాదు. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ ప్రాసెస్లో హెల్ప్ అయినవి మీకు షేర్ చేయాలని అనుకున్నాను. మీతో ఒక మంచి కనెక్షన్ ఉండాలి అని అనుకున్నాను. అండ్ ఇలా హానెస్ట్గా ఉండడం, రియాలిటీని మాట్లాడడానికి మించిన మంచి కనెక్షన్ ఇంకేది ఉండదని నేను నమ్ముతాను. అలానే ఈ సోషల్ మీడియాలో మనం ఆల్రెడీ బోల్డంత ప్రెషర్, ఫియర్ క్రియేట్ చేసే కంటెంట్, ఫోమో క్రియేట్ చేసే కంటెంట్ చాలా ఉంటుంది. అట్లీస్ట్ నా సైడ్ నుంచి అలాంటి పర్ఫెక్ట్ ఇల్యూషన్స్ క్రియేట్ చేయకుండా లైఫ్లో ఉన్న రియల్ స్ట్రగుల్స్ని, లేకపోతే మనకి హెల్ప్ అయ్యే కొన్ని ప్రాసెస్ని, లేకపోతే లైక్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి అని నేను చూస్ చేసుకున్నాను. అండ్ నా ఉద్దేశంలో ఇలా హానెస్ట్గా రియల్గా మాట్లాడడం అనేది నేను మీకు ఇచ్చే రెస్పెక్ట్ కూడా. బికాజ్ మీరు అంత టైం స్పెండ్ చేసి నా వీడియోస్ చూస్తున్నప్పుడు నేను ఉన్నది ఉన్నట్టుగా హానెస్ట్గా రియాలిటీగా ఉండడం కరెక్ట్ అనేది నేను నమ్ముతాను. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ సింపుల్ ప్రాక్టీస్ హ్యాస్ బ్రాట్ యూ ద మోస్ట్ పీస్ ఇన్ లైఫ్? మీకు ప్రశాంతతను తెచ్చిన ఒక మంచి ప్రాక్టీస్ ఏంటి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ చాలా ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ చెప్పాలి అంటే నా మైండ్లో నేను క్రియేట్ చేసుకునే స్టోరీస్ని ఐడెంటిఫై చేసుకోవడం. యాక్చువల్గా మనుషులకున్న ఒక ఎబిలిటీ ఏంటి అంటే మనం అలా పాస్ట్కి వెళ్ళొస్తాం, అలా ఫ్యూచర్కి వెళ్ళొస్తాము, అండ్ వాటి గురించి రకరకాల స్టోరీస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ దాని గురించి అవేర్నెస్ లేకుండా అవే థింక్ చేస్తూ ఉంటాం. బట్ ఎప్పుడైతే మనం ఇదిగో నేను అనవసరంగా ఈ స్టోరీ క్రియేట్ చేసుకుంటున్నాను, ఇది ఇప్పుడు జరగట్లేదు, అనవసరంగా ఎక్కడికో వెళ్ళి క్రియేట్ చేసుకుని టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాను అని ఇలా అవేర్నెస్ తెచ్చుకోగలిగితే మనం ఈజీగా ప్రజెంట్లోకి రాగలుగుతాం. సో ఈ ప్రాక్టీస్ అనేది ఓకే కమాన్, అనవసరంగా ఆలోచిస్తున్నాను, ఇక్కడ జరుగుతున్న దాని మీద ఫోకస్ చేద్దాము అని. నేను బేసికలీ ఓవర్ థింక్ చేసే పర్సన్ని, బట్ ఈ ప్రాక్టీస్ నాకు చాలా హెల్ప్ అయింది. అట్లీస్ట్ చాలా ఇంప్రూవ్ అయ్యాను. నెక్స్ట్ వచ్చి, హౌ కెన్ సంబడి రీబిల్డ్ కాన్ఫిడెన్స్ ఆఫ్టర్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్? చాలాసార్లు రిపీటెడ్గా ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ కాన్ఫిడెన్స్ ఎలా రీబిల్డ్ చేసుకోవాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫెయిల్యూర్స్ని మనం చాలా హార్ష్గా చూడకూడదు. అంటే ఏదో ఒకటి రెండు ఫెయిల్ అవ్వగానే నేను ఒక పెద్ద ఫెయిల్యూర్ని, నేనేం చేసినా ఇలానే అయిపోతుంది అని అనుకోకూడదు. ఎందుకంటే చాలా విషయాలు మన కంట్రోల్లో ఉండవు. అండ్ అప్పుడున్న టైమింగ్, సిచ్యువేషన్, ఇంకా రకరకాలు ఉంటాయి అన్నమాట. సో ఫెయిల్యూర్స్ అనేవి అందరికీ కామన్. సో వాటిని అంత హార్ష్గా తీసుకొని అంత హార్ష్గా జడ్జ్ చేసుకోవద్దు. అలానే ఎప్పుడైనా రిపీటెడ్ ఫెయిల్యూర్స్ అవుతున్నప్పుడు ఇట్స్ టైమ్ టు రిఫ్లెక్ట్. ఒకసారి కూర్చుని ఎందుకు ఇలా రిపీటెడ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి, మేబీ ఇది నా కప్ ఆఫ్ టీ కాదా, మేబీ ఇది నా స్ట్రెంగ్త్ కాదేమో ఈ ఏరియా, సో దీన్ని ఇంకా కంటిన్యూ చేయాలా, లేకపోతే వేరే దాని మీద ఫోకస్ చేయాలా, ఇలా అన్నీ మనం రిఫ్లెక్ట్ చేసుకోవాలి. లేకపోతే నేను ఏమైనా రైట్ థింగ్ చేయట్లేదా, ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, ఇలా మనం రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అలానే లైఫ్లో అందరూ అన్ని విషయాల్లో సక్సెస్ఫుల్గా ఏమి ఉండరు, కొంతమందికి సెట్ అవ్వవు అంతే. సో అలాంటివి లైట్ తీసుకోవడం అండ్ మిగతా మన ఏ ఏరియాలో స్ట్రాంగ్ అనేది చూసుకోవాలి. అండ్ అలానే మనము కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనకి మనం ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఎస్ ఇదిగో ఇది నేను చేశాను, ఇది చేయగలను అని. సో ఒక ఏరియాలో కాకపోతే ఇంకో ఏరియాలో అయినా ఉంటుంది. అండ్ అట్లీస్ట్ ఇప్పుడు ఒక రోజు మనము నేను ఈ పని చెయ్యాలి అని పెట్టుకుని ఆ పని పూర్తి చేస్తే కనుక అక్కడే మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఎప్పుడు ఫెయిల్ అయినా, మిస్టేక్స్ జరిగినా కానీ ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకొని అండ్ దాన్ని అంత హార్ష్గా తీసుకోకుండా అండ్ దాని నుంచి ఏమైనా లెసన్స్ ఏమైనా ఉంటే నేర్చుకొని మూవ్ ఆన్ అవ్వడమే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, వాట్ అడ్వైస్ వుడ్ యూ గివ్ టు ఉమెన్ హూ ఫీల్ దే హ్యావ్ లాస్ట్ దెమ్సెల్వ్స్ వైల్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ? అంటే ఫ్యామిలీని చూసుకుంటూ వాళ్ళు కోల్పోయిన ఉమెన్కి నేనేమి అడ్వైస్ ఇస్తాను అని అడిగారు. నిజంగా చాలా మంచి క్వశ్చన్. అండ్ ఇప్పుడు కొంచెం మారుతుంది ఈ జనరేషన్, కానీ ఇంతకుముందు మన మదర్స్ వాళ్ళందరినీ చూసుకుంటే వాళ్ళకి ఇంకా ప్రపంచం అంటూ ఏమీ లేదు, జస్ట్ ఫ్యామిలీని చూసుకోవడమే ప్రపంచం. పెళ్ళైన దగ్గర నుంచి ఇంకా పిల్లలు పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకి పిల్లలు పుట్టినా సరే ఇంకా లైఫ్ లాంగ్ చేస్తూనే ఉంటాం, ఫ్యామిలీ కోసమే అన్నట్టు బతుకుతూ ఉంటాము. బట్ మనం ఈ భూమి మీద పుట్టినందుకు మనకి కొన్ని కోరికలు ఉంటాయి, మనకి కొన్ని హ్యాపీనెస్, కొన్ని ఆనందాలు ఉంటాయి. వాటికి డెఫినెట్గా మనం టైం తీసుకోవాలి. అంటే అదేదో ఎప్పుడో ఓకే పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక చూస్తాను, లేకపోతే నాదే ఉందిలే ఇప్పుడు టైం లేదులే, టైం ఉన్నప్పుడు చూస్తాను, ఇలా పక్కన పెట్టేయడం కాదు. మనకి మనం స్ట్రాంగ్గా అనుకోవాలి, నా లైఫ్ కూడా ఇంపార్టెంట్, నా కోరికలు కూడా ఇంపార్టెంట్, నేను కూడా నాకు నచ్చినట్టుగా ఉండాలి అని మనకి మనం స్ట్రాంగ్గా అనుకుని ఇప్పుడే టైం తీసుకోవాలి.
మన ఐడెంటిటీ అంటే హోమ్ మేకింగో లేకపోతే ఇంకేదో పని కాదు. మన ఐడెంటిటీ అంటే మన ఆలోచనలు, మన హెల్త్, మన సెల్ఫ్ గ్రోత్, ఇవన్నీ కూడా మన ఐడెంటిటీ అవుతాయి. సో వాటికి కూడా మనం స్పేస్ ఇవ్వాలి. ఇక్కడ ఫ్యామిలీని చూసుకోవద్దని చెప్పట్లేదు, బట్ ఫ్యామిలీని చూసుకునే ప్రాసెస్లో మనల్ని మనం కోల్పోవాల్సిన అవసరం లేదు. మన అవసరాలు, మన కోరికలు అవి కూడా చాలా ఇంపార్టెంట్. మనకున్నది కూడా ఒక్కటే లైఫ్. మనం లైవ్లీగా ఉంటేనే ఇంకా అందరినీ కూడా చాలా బాగా చూసుకోగలుగుతాం. అండ్ ఈ ఎగ్జాంపుల్కి బెస్ట్గా సూట్ అయ్యే ఒక డెసిషన్ నా లైఫ్లో నేను తీసుకున్నాను. దాని గురించి నెక్స్ట్ వీక్ వీడియోలో చెప్తాను, సో మిస్ అవ్వకుండా చూడండి. సో అదనమాట, మీరు ఇంకెప్పుడో చేస్తాను, ఇంకెప్పుడో బ్రతుకుతాను నా జీవితాన్ని అంటే కాదు. ఇప్పుడే మీరు చెయ్యాలనుకున్నవి చెయ్యండి. మీకంటూ టైం తీసుకోండి, సెల్ఫ్ కేర్ అనేది పాటించండి. మీ హెల్త్, మీ ఆలోచనలు, మీ సెల్ఫ్ గ్రోత్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, హాయ్ స్వప్న గారు, మూడ్ స్వింగ్స్ వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ప్లీజ్ ఏదైనా సజెషన్స్ ఇవ్వండి. అండ్ లైఫ్ కూడా చాలా బోరింగ్ అండ్ రొటీన్గా అనిపిస్తుంది. ఓకే, మూడ్ స్వింగ్స్, లైఫ్ రొటీన్ బోరింగ్గా అనిపించడం అనేది మన ఉమెన్కి కొంచెం కామనే. బట్ నేను చెప్పేది ఏంటి అంటే, మూడ్ స్వింగ్స్ అసలు ఎందుకు వస్తున్నాయి, ఎలాంటి టైంలో వస్తున్నాయి అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి. వీలైతే నోట్ చేసుకోండి. అంటే పీరియడ్స్ ముందు వస్తున్నాయా, లేకపోతే నిద్ర లేనప్పుడు అలా అనిపిస్తుందా, లేకపోతే ఎవరైనా ఏదైనా అన్నప్పుడు అది ట్రిగ్గర్ అవుతుందా ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసి నోట్ చేసుకోండి. అలా అబ్జర్వ్ చేయడం వల్ల ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. దాని ప్రకారం మనం సాల్వ్ చేసుకోవచ్చు. అలానే బోరింగ్గా రొటీన్గా అనిపిస్తుంది అంటున్నారు కదా, దీనికి ఫస్ట్ అండ్ చాలా సింపుల్ టిప్ ఏంటి అంటే, రోజులో ఒక్కసారైనా అలా సన్లైట్లోకి, నేచర్లోకి, వాకింగ్కి వెళ్ళి రండి. ఇది మీకు చాలా హ్యాపీ హార్మోన్స్ జనరేట్ చేస్తుంది, చాలా డిఫరెన్స్ని ఇస్తుంది. బికాజ్ నేను కూడా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉంటాను. ఆర్యన్ టైక్వాండో క్లాస్కి తీసుకెళ్ళినప్పుడు మాత్రం నేను కూడా ఖచ్చితంగా వెళ్ళి అక్కడే ఉంటాను 1 అవర్. అక్కడ మంచిగా ఎండ్ వస్తుంది, వాకింగ్ చేస్తాను, ఇంకా వేరే మదర్స్, పేరెంట్స్తో కనెక్ట్ అవుతాను. అండ్ ఓవరాల్గా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ 1 ఇయర్. ఆ 1 అవర్. సో మా హస్బెండ్ ఒక్కొక్కసారి తీసుకెళ్ళే అవకాశం ఉన్నా కూడా నేనే తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. సో దట్ నేను ఒక 1 అవర్ అక్కడ డిఫరెంట్గా స్పెండ్ చేసి వస్తాను. మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో అది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే ఇంకేదైనా కొత్తదనం యాడ్ చేసుకోండి. లైక్ కొత్త రెసిపీ ట్రై చేయడం అవ్వచ్చు, ఏదైనా నేర్చుకోవడం అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా చెయ్యాలి అనుకుంటే చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. సో తప్పకుండా మీ హాబీస్ మీద టైం స్పెండ్ చేయడం కానీ ఇలాంటివి తప్పకుండా చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఇది యాక్చువల్గా చాలా మంది అడిగారు, సో జనరలైజ్ చేసి చెప్తున్నాను. అదేంటంటే, చిన్న పిల్లలు, టోడ్లర్స్ ఉన్న వాళ్ళు చదువుకోవాలంటే టైం స్పెండ్ చేయలేకపోతున్నాము, ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో దీనికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఉన్నప్పుడు మనం అది యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇప్పుడు అందరిలాగా దూసుకెళ్ళిపోలేం కదా. ఒక కిడ్నీ పెంచుతున్నాము అంటే మనము అది హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, మనం వాళ్ళకి చాలా టైం స్పెండ్ చేయాలి. సో దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అలానే ఒకసారి ఏంటంటే మనకు ఒకలాంటి సెల్ఫ్ పిటే వచ్చేస్తుంది, ఇంకా నా లైఫ్ స్టక్ అయిపోయింది, ఇంకా వీడితోనే అయిపోతుంది, ఏం చేయలేకపోతున్నాను అనుకుంటాం. ఒక్కొక్కసారి మనము మెంటల్గా, ఫిజికల్గా కూడా ఆ టైంలో కొంచెం వీక్గా ఉన్నామంటే ఇంకా ఇదే సాకు చెప్పుకుంటాం అనమాట. మనం ఏ చేయాలన్నా సరే నేను చేయలేకపోతున్నాను, వీడిని చూసుకోవడం సరిపోతుంది అని. అలాగే బికాజ్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది. నేను కూడా ఇంకెప్పుడు ఏదో ఆర్య చుట్టూనే తిరుగుతూ ఇంకా ఎప్పుడు వీడితోనే ఉండాల్సి వస్తుందని మిగతా చేయగలిగిన పనులు కూడా కొన్ని పక్కన పెట్టేయడం అలాంటివి చేస్తూ ఉండేదాన్ని. సో అసలు అలాంటి సెల్ఫ్ పిటీ వద్దు. ముందు ఆ సెల్ఫ్ పిటీ నుంచి బయటకు వచ్చి యాక్సెప్ట్ చేయండి. అండ్ అలాగే ఫ్లెక్సిబుల్గా ఉండడం నేర్చుకోవాలి. ఇప్పుడు టోడ్లర్స్ ఉన్నారంటే వాళ్ళకి సరైన రొటీన్ ఏమి ఉండదు. సో మనం కూడా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. వాళ్ళు నిద్రపోయినప్పుడు చదువుకోవడము, అంటే ఒక 1 అవర్ కావాలి చదువుకోవడానికి అని కాకుండా ఉన్న ఒక 10 నిమిషాలు, పావుగంట అయినా సరే చదువుకోవడం, లేకపోతే వాళ్ళు ఒక సేఫ్ ప్లేస్లో కూర్చుని ఆడుకుంటుంటే అలాంటి టైంని కూడా మనం యూటిలైజ్ చేసుకుని చదువుకోవడం అలా చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే నేను ఆగిపోయాను, నేను చేయలేకపోతున్నాను, స్టక్ అయ్యాను, లేకపోతే నా వల్ల కావట్లేదు, ఇలాంటి లాంగ్వేజ్ అంతా పక్కన పెట్టి నేను నా బెస్ట్ చేస్తున్నాను, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్, అండ్ ఇందులో నా బెస్ట్ నేను చేయగలిగింది చేసుకుంటూ వెళ్తున్నాను అని మాత్రం అనుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, మీ నైబర్స్ అండ్ ఫ్రెండ్స్తో మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందని అడిగారు. రిలేషన్షిప్ అయితే చాలా రెస్పెక్టబుల్గా ఉంటుంది. అండ్ అలాగే కలిసినప్పుడు చాలా హ్యాపీగా, ప్లెజెంట్గా కాన్వర్జేషన్ ఉండేలాగా ఉంటుంది. అలా అని నాకు ఎవరితోనూ డీప్ రిలేషన్షిప్స్ అయితే లేవన్నమాట. కొంతమంది చాలా డీప్గా ఉంటారు కదా, అలగడాలు, లేకపోతే వాళ్ళ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడాలు, హర్ట్ అవ్వడాలు, ఇలాంటి డ్రామా కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది కదా. సో అంత డీప్గా అయితే
నాకు అలాంటి ఫ్రెండ్షిప్స్ కానీ ఈవెన్ రిలేషన్షిప్స్ కానీ అలాంటివి లేవు. బట్ ఉన్నంతసేపు చక్కగా మాట్లాడుకున్నామా, ఏమైనా హెల్ప్ సపోర్ట్ కావాలంటే చేసుకున్నామా, అంతవరకే ఉంటుందన్నమాట. ఇదివరకు నేను అనుకునేదాన్ని ఎందుకు నాకు అంత డీప్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అని చెప్పి. కానీ కొంతమందిని అబ్జర్వ్ చేశాను కూడా, ఒక టైంలో చాలా డీప్గా ఉంటారు, తర్వాత అదే మళ్ళీ గొడవలు అవుతాయి, విడిపోవడాలు అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఎందుకు అనే క్వశ్చన్ తీసాను. మేబీ ఐఎమ్ లైక్ దిస్ అండ్ నా లైఫ్లో అలా జరుగుతుంది. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గాసిపింగ్ లాంటి విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే వీళ్ళు చెప్పినవి ఏమన్నా మనం అనవసరంగా వీళ్ళతో మాట్లాడితే అది ఇంకా డిస్టర్బెన్స్ పెరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య అన్నవి అసలు నేను మాట్లాడను. ఇక్కడ విన్నవి ఇక్కడే ఉంచుతాను. అండ్ అనవసరంగా అంటే వాళ్ళని కలపలేకపోయినా పర్లేదు, ఇంకా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగేలా ఉండే విషయాలు ఏమైనా ఉంటే మాత్రం వాటిని నేను అస్సలు డిస్కస్ చేయను. నెక్స్ట్, హౌ డూ యూ మేనేజ్ యువర్ సిక్ డేస్, ఫ్యామిలీ సిక్ డేస్, ఆర్ హౌ డూ యూ ప్లాన్ యువర్ రొటీన్ డ్యూరింగ్ పీరియడ్స్? ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్, ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ సో మెనీ. అంటే సిక్ అయినప్పుడు, ఫ్యామిలీ సిక్ అయినప్పుడు, పీరియడ్స్ అప్పుడు రొటీన్ ఎలా ఉంటుంది అని అంటున్నారు. సో నేనైతే వీళ్ళంత సింపుల్గా పెట్టుకుంటాను. అలాంటి డేస్లో ఇంట్లో అందరూ తినేలాగా చూసుకోవడం ఇంపార్టెంట్, అది జరిగిందా లేదా, అంతేగాని ఇప్పుడు పర్ఫెక్ట్గా అన్నీ చేసేయాలి అలాంటివన్నీ పక్కన పెట్టేస్తాను. సో మినిమం థింగ్స్ అయ్యాయో లేదో చూసుకుంటాను. అలానే ఇప్పుడు నాకు బాగాలేదు అంటే రెస్ట్ తీసుకోవడానికి నేను ఏ మాత్రం గిల్టీగా ఫీల్ అవ్వను. కొన్ని పనులు రేపు చేసుకోవచ్చు అనుకునే పనులు కొన్ని పెండింగ్ ఉన్నా ఏం గిల్టీ ఫీలింగ్ లేకుండా హ్యాపీగా వదిలేస్తాను. మళ్ళీ రికవర్ అయిన తర్వాత నెక్స్ట్ డే హ్యాపీగా చేసుకుంటాను. క్వశ్చన్ వచ్చి, మీకు ఫ్యూచర్లో మళ్ళీ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలి అనే ప్లాన్ ఉందా, లేకపోతే మీకు ఈ ఫీల్డ్ హ్యాపీగా పీస్ఫుల్గా ఉందా అని. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అండి. నేను ఎప్పుడు దీని గురించి ఆలోచనలు రన్ అవుతూనే ఉంటాయి. ఫస్ట్ సాఫ్ట్వేర్ గురించి పక్కన పెట్టి మీకు ఈ ఫీల్డ్ హ్యాపీగా ఉందా, పీస్ఫుల్గా ఉందా అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నాకు బాగా నచ్చే విషయం ఏంటి అంటే ఈ ప్రాసెస్ని అయితే నేను ఎంజాయ్ చేస్తాను. అంటే ఒక మంచి ఆలోచనని దాన్ని అందరూ రిలేట్ అయ్యే విధంగా, లేకపోతే ఇంట్రెస్టింగ్గా కన్వర్ట్ చేసి దాన్ని ఒక బ్యూటిఫుల్ వీడియోగా క్రియేట్ చేసే ప్రాసెస్, ఎస్పెషల్లీ ఆ రైటింగ్ ప్రాసెస్, ఆ స్క్రిప్ట్ రాసే ప్రాసెస్ చాలా ఇష్టం. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అండ్ వన్స్ ఒక బ్యూటిఫుల్ వీడియోగా చేసిన తర్వాత కూడా చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. అదొకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు పెట్టే కామెంట్స్, అంటే నా వీడియోస్ మీకు ఎంత యూజ్ అవుతున్నాయో చెప్తూ ఉంటారు కదా. సో అదైతే చాలా చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఎందుకు నేను ఇంత కష్టపడుతున్నాను, ఇప్పుడు పెట్టాలా, ఇప్పుడు వీడియో గురించి వర్క్ చేయాలా, అలాంటి థాట్స్ కూడా వస్తాయి. బట్ ఒక్క చిన్న కామెంట్ మీ నుంచి, దీనివల్ల నా లైఫ్ ఇలా చేంజ్ అయింది, మీ వల్ల నేను ఎన్నో మార్చుకున్నాను, లేకపోతే రీసెంట్గా మీ వల్ల నేను కన్సిస్టెంట్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇంత వెయిట్ లాస్ అయ్యాను అని కూడా చెప్పారు ఒకళ్ళైతే. అలా వచ్చి ఒక ప్రతి చిన్న కామెంట్ మళ్ళీ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అనమాట. ఓకే, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, షేర్ చేద్దాం, మాట్లాడదాం అని చెప్పి. అంటే నేను చేసేటప్పుడు ఇది ఏముందిలే అందరికి తెలిసిన విషయమే అనిపిస్తుంది, కానీ మీ నుంచి వచ్చే కామెంట్స్ని బట్టి అది ఎంత ఇంపాక్ట్ చేస్తుందో అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో రియల్లీ దట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఇన్ దిస్ జర్నీ. అండ్ అవి పక్కన పెడితే మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే ఈ జర్నీ ఎంతవరకు ఉంటుంది, నేను ఎంతవరకు చేయగలుగుతాను వీడియోస్, నెక్స్ట్ ఏంటి అనే ఒక అన్సర్టినిటీ. అంటే ఇప్పటికైతే చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, బట్ ఐ డోంట్ నో ఫ్యూచర్ ఏంటి. ఒక స్టేజ్లో మేబీ నాకే ఇంకా చాలు అనిపిస్తుందా, లేకపోతే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అదొక అన్సర్టనిటీ. అండ్ ఆల్సో మనీ వైజ్ కూడా నేను పెట్టే ఎఫర్ట్కి తగ్గ మనీ అయితే రావట్లేదు. అంటే ఇదే నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంటే డెఫినెట్గా ఈ ఎఫర్ట్కి ఒక 4 times మనీ వస్తుంది. అదొకటి అనమాట. అంటే అది నా చాయిస్, బట్ జస్ట్ చెప్తున్నాను ఏది ప్రోస్ అండ్ కాన్స్ చెప్తున్నాను అనమాట. సాఫ్ట్వేర్ ఫీల్డ్ గురించి చెప్పాలంటే యాజ్ సచ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ నేనేం మిస్ అవ్వట్లేదు, కానీ అదే అందులో ఉండే కొన్ని బెనిఫిట్స్ అయితే మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సాఫ్ట్వేర్ జాబ్ అంటే లైక్ ఎవ్రీడే మనం వర్క్ చేస్తాము, సో ఎవ్రీడే లెర్నింగ్ అనేది ఉంటుంది, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాము, టైం టు టైం రొటీన్ అనేది ఉంటుంది, మంత్లీ మంచి శాలరీ అయితే వస్తుంది, అండ్ వీకెండ్స్ కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఇప్పుడైతే నాకు అంటే ఇంట్లోనే వర్క్ చేయడం వల్ల అటు వీకెండ్స్ వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది, వీక్ డేస్ వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే నేనేం డిసైడ్ అవ్వలేదు, ఆల్ డోర్స్ ఆర్ ఓపెన్ అనమాట. నేను ఎప్పుడు ఎటు వెళ్తాను అనేది నాకే తెలియదు. కానీ ఇప్పుడు నేనేమి సాఫ్ట్వేర్కి వెళ్ళాలని ప్రయత్నం అయితే చేయట్లేదు. నేను చేయాల్సిన టాపిక్స్ చాలా ఉన్నాయి, అండ్ ఒకవేళ సాఫ్ట్వేర్కి వెళ్ళినా కూడా వీడియోస్ అనేది మేబీ ఫ్రీక్వెన్సీ తగ్గొచ్చు, బట్ నేను నేర్చుకునే ప్రతి విషయం మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అసలు ఈ ఇయర్ అయితే, ఈ కమింగ్ ఇయర్ అయితే నేను చాలా ఫోకస్ చేయబోతున్నాను ఛానల్ మీద. బట్ ఎవ్రీథింగ్ ఐ డోంట్ నో, ఎటు వెళ్తాను ఇదే అని ఏమీ ఫిక్స్ అవ్వలేదు, ఎట్టయినా వెళ్ళొచ్చు. అండ్ నేను ఫ్యూచర్లో తీసుకునే కొన్ని చిన్న చిన్న డెసిషన్స్ అన్నీ స్లోగా నన్ను
ఎక్కడికి తీసుకెళ్తాయో నాకే తెలియదు. బికాస్ నేను ఛానల్ స్టార్ట్ చేస్తానని కూడా అనుకోలేదు. ఏవో ఒక 2-3 స్టెప్స్ ఇటువైపు వచ్చేలా చేశాయి. సో ఎటు వెళ్తానో అనేది తెలీదు. బట్ యాజ్ ఆఫ్ నౌ మై ఫోకస్ ఈజ్ ఆన్ దిస్ ఛానల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఇది చాలామంది అడిగారు, మీరు ఫుడ్ క్రేవింగ్స్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటారు, ఫుడ్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు అని చెప్పి. సో బేసికల్గానే నాకు ఏదో అంటే చాలా వెరైటీస్ తినాలని అంత కోరికలు ఏమీ ఉండవు. బట్ నాకు ఇష్టమైన కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అవి నా కళ్ళ ముందు ఉంటే మాత్రం కంట్రోల్ చేసుకోవడం కష్టమే. సో నేను ఎన్విరాన్మెంట్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మనకి ఎదురుగుండా మనకి ఏదైనా ఈజీగా లభించేలాగా ఉంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కష్టం. సో మనం ఒకలా ఉండాలి అనుకున్నప్పుడు దాని ప్రకారం మన ఎన్విరాన్మెంట్ ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మా ఇంట్లో అయితే జనరల్గా జంక్ ఫుడ్ అనేది ఉండదు. ఎప్పుడైనా పేరెంట్స్ ఆర్ ఇన్లాస్ ఇలా స్వీట్ హాట్ పంపిస్తే అవే ఉంటాయి, లేకపోతే మాకు మేము ఎప్పుడు తీసుకురాము. అలానే ఎవ్రీడే ఒక మంచి రొటీన్ అయితే ఉంది బ్యాలెన్స్డ్ ఫుడ్ తినే విధంగా. లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, వీటిల్లో ఫైబర్, ప్రోటీన్ అన్ని ఇంక్లూడ్ చేసుకునేలాగా ఒక రొటీన్ అయితే ఫామ్ అయిపోయింది. సో జనరల్గా అంత ఫుడ్ మీదకి వెళ్ళదు మనసు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ఫుడ్ అనేది. ఎప్పుడైనా క్రేవింగ్ అనిపిస్తే ప్రోటీన్ బార్ గురించి చెప్పాను కదా, ప్రోటీన్ బార్ అది హెల్దీయే. సో అది కొంచెం స్వీట్గా బాగుంటుంది, అది తినడము ఇలాంటివి. టీ, కాఫీ ఎప్పుడన్నా అలా తాగాలి అనిపిస్తే టీ, కాఫీ పెట్టుకున్నా అలా చిన్న చిన్న వాటితో కూడా నేనైతే సాటిస్ఫై అయిపోతాను. బట్ ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, పార్టీస్కి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రం ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా అక్కడ ఉన్నవన్నీ కొంచెం కొంచెం పెట్టుకొని ఎంజాయ్ చేస్తాను. డైలీ లైఫ్లో కనుక మనము కంట్రోల్డ్గా ఉంటే నిజానికి ఎప్పుడన్నా మనకి బాగా తినాలనిపించినప్పుడు హ్యాపీగా తినేయగలుగుతాం గిల్టీ ఫీలింగ్ లేకుండా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా, నేనైతే ఒకటి స్ట్రిక్ట్గా పెట్టుకున్నా. ఒక్కొక్కసారి అసలు నాకు తినాలని లేదనుకోండి, మోస్ట్లీ జంక్ ఫుడ్ తినాలని లేదు అన్నప్పుడు ఎవరైనా బాగా గట్టిగా ఆఫర్ చేసినా సరే అసలు తినకూడదు అని డిసైడ్ అయ్యాను అనమాట. అంటే ఒకవేళ నాకు బాగా తినాలనిపించి వాళ్ళు ఆఫర్ చేస్తే తింటాను, ఫైన్, బికాజ్ నాకు తినాలనిపిస్తుంది, నన్ను నేను సాటిస్ఫై చేసుకున్నట్టు ఉంటుంది. బట్ ఒకసారి తినాలని అనిపించదు, అంటే అప్పుడే ఆల్రెడీ వేరే ఏదో ఫుల్గా తినుంటాం. బట్ వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు వాళ్ళు గట్టిగా పర్లేదు తినండి ఏముంది అలా అన్నప్పుడు ఒక్కొక్కసారి మొహమాటానికో సర్లే అనుకుని తినేస్తుంటాం. బట్ అలా తినకూడదు అని నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను అనమాట. అలానే ఆర్య ఫుడ్ గురించి, ఆర్యకి ఎలాంటి స్నాక్స్ పెడతానని అన్నారు. నిజంగా నా ఆన్సర్ మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేయొచ్చు, ఎందుకంటే రొటీన్ డేస్లో మాత్రం ఒక్కటే ఫుడ్ ఉంటుందండి ఆల్మోస్ట్. ఎస్పెషల్లీ స్నాక్స్ అంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక స్నాక్స్ అయితే ఎప్పుడు ఆల్మోస్ట్ ఇదే సేమ్ ఉంటుంది, బనానా, మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్, ఇవే ఉంటుంది అనమాట మోస్ట్లీ. అలా అని వాడు ఎంజాయ్ చేయట్లేదని కాదు, ఇప్పుడు వాడికి బర్త్డే పార్టీస్ వస్తాయి, అప్పుడు ఫ్రీగా వదిలేస్తాము, వాడికి నచ్చింది తింటాడు. అండ్ ఎప్పుడైనా బయటకు వెళ్తాము, అండ్ మంత్లీ 1 or 2 అలా పిజ్జా అలాంటివి కూడా ఉంటాయి. బట్ రొటీన్ డేస్ మాత్రం చాలా రొటీన్గా ఉంటుంది అనమాట. అంటే అందరూ ఇలా వెరైటీస్ చేసుకోకూడదు, ఇలా సింపుల్గా తినాలని నేను అలాంటివి ఏం చెప్పట్లేదు. బట్ మా ఇంట్లో మాకు అలా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే మా హస్బెండ్ కూడా జిమ్కి వెళ్తారు. సో దానికి తగ్గట్టు చాలా హెల్తీగా తినాల్సి వస్తుంది. ఆ విధంగా ఒక మంచి రొటీన్ అనేది ఫామ్ అయిపోయింది అనమాట. సో ఇట్స్ వర్కింగ్ లైక్ దట్. ఇంకా ఫుడ్ విషయంలో అసలు బయట ఫుడ్ అనేది చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నిస్తాం అనమాట. నిజంగా వాళ్ళు ఆయిల్ ఏది పడితే అది, ఎంత పడితే అది వేస్తారు. ఎంత డిఫరెన్స్ ఉంటుందో మన ఇంట్లో చేసుకున్న దానికిను. సో ఏదన్నా మనకి క్రేవింగ్స్ వచ్చినా కానీ గబుక్కుని ఏదైనా ఇంట్లో చేసుకోవడమే. అట్లీస్ట్ ఇప్పుడు ఆర్యకి దోశ అంటే చాలా ఇష్టం. సో దోశ పిండి తెప్పించి ఒక దోశ వేసినా కానీ చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతాడు అనమాట. సో వీలైనంత బయట ఫుడ్ అనేది తగ్గిస్తున్నాం మేము. సో టోటల్గా హెల్త్ గురించి, ఫుడ్ గురించి కొంచెం అవేర్నెస్ ఉండడం, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని జాగ్రత్తగా డిజైన్ చేసుకోవడం, ఇవి చాలా హెల్ప్ అయినాయి ఫుడ్ క్రేవింగ్స్ గురించి. సో అవన్నమాట నేను ఆన్సర్ చేయాలనుకున్న క్వశ్చన్స్. అండ్ మిగతావి డీటెయిల్డ్ వీడియోస్ కానీ వేరే వీడియోస్లో కానీ మాట్లాడడానికి ట్రై చేస్తాను. అండ్ యాక్చువల్గా ఇయర్ ఎండ్ లోపు ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేయమని మన సబ్స్క్రైబర్స్ సుష్మిత గారు చెప్పారనమాట ఒక కామెంట్లో. సో దానివల్లే చేశాను. బట్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం, ఇలా ఆన్సర్ చేయడం అనేది. వీలైనంత ఫ్రీక్వెంట్గా చేస్తాను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియోస్. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, అండ్ మీ ఒపీనియన్స్ అండ్ కామెంట్స్ కూడా తప్పకుండా చెప్పండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. అండ్ నెక్స్ట్ మనతో మనం ప్రోగ్రామ్ గురించి కూడా ఒక చిన్న మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోగ్రామ్కి రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఒకవేళ మనీ పే చేసి ఇంకా మీరు వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అవ్వలేకపోతే గనక నాకు దయచేసి మెయిల్ చేయండి. అండ్ కామెంట్స్లో ఎక్కడైనా మెన్షన్ చేసినా పర్లేదు. సో December 30th జూమ్ కాల్లో కలుద్దాము. మీటింగ్ డీటెయిల్స్ వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. అండ్ ఇంకెవరికైనా ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలని ఉన్నా, జాయిన్ అవ్వాలని ఉన్నా, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు మంచి ఆలోచన చూసేద్దాం.
సమస్యలు రావడం పార్ట్ ఆఫ్ లైఫ్, వాటిని ఫేస్ చేయడం ఆర్ట్ ఆఫ్ లైఫ్. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితం మస్తు.